జై శ్రీరామ్ గురుగారు. గురుగారు ఈరోజు చదివిన సర్గలో 43వ శ్లోకం అండి. ఆ రెంటిలో స్థూల దేహము జడమైనది మరియు స్వల్ప కారణమునే నశించు స్వభావం కలది. ఇక ప్రాతిభాషిక రూపముకు మనస్సు మోక్ష పర్యంతము నశింపకయుండును. అట్లయినా క్రోధాదులచే మీరేలా దానిని పీడించుచున్నారు అన్నారు గురువు. ఉమ్. ఇక్కడ ఇక ప్రాతిభాషిక రూపముకు మనస్సు అంటే గురువు గారు ప్రతిభాస రూపం అంటే కేవలం ఒక ప్రతిబింబం లాంటిది మనసు కూడా. అంటే ప్రకాశిస్తూ ఉన్నది, తేజస్సు మాత్రమే. సూర్యుడు సూర్యకిరణం అని చెప్పాం కదా. అవును గురుగారు. సూర్యకిరణం, సూర్యుడు ఎంతసేపు వెలగదలుచుకుంటే అంతసేపు ఉంటుంది. ఆయన వెలగొద్దు అనుకుంటే కనపడదు మనకి. అవునా కదా? అవును గురుగారు. ఆ విధంగా ఈ మనస్సు అనేది ఆత్మ యొక్క మహిమ. ఎన్నోసార్లు చెప్పాను మీకు, ప్రభ. లేకపోతే ఆ మనస్సు, ఆ ప్రభ ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉంటుంది. వద్దు అనుకున్నప్పుడు అది మోక్షం అనమాట. ఉన్నంతసేపు మాత్రం అది వెలుగుతూనే ఉంటుంది, మనోరూపమై విజృంభిస్తూనే ఉంటుంది, సంకల్ప రూపమై లేదా జగద్రూపమై. కాబట్టి మనస్సు యొక్క స్థితిని మీరు ఇట్లా గమనించి ఉన్నారు కదా. దీన్ని కోపము, అభిమానము ఇటువంటి మాలిన్యాలతోటి దాన్ని ఎందుకు క్షోభింపజేస్తూ ఉన్నారు మీ మనస్సుని అంటున్నారు. ఎవరు? భగవంతుడు. భగవంతుడు. నీ మనసును ఎందుకయ్యా క్షోభింపజేస్తావు? శరీరమా ఎట్లయినా పోయేది, ఆ సంగతి నీకు తెలిసిందే. స్థూల శరీరం, మనస్సే స్థూల శరీరంగా కనిపిస్తూ ఉన్నది. అలానే మనసు నశించటం లేదు, స్థూల శరీరం నశిస్తూ ఉన్నది, ఉత్పన్నం అవుతూ ఉన్నది. ఉత్పత్తి వినాశాలు రెంటినీ కూడా స్పష్టంగా గమనించగలిగిన మీలాంటి వాళ్ళకి కోపం ఎలా వస్తుంది? ఏది ఉత్పన్నం అవుతుందో, ఏది నశిస్తూ ఉన్నదో అది మీ సామర్థ్యం లోపల మీ అనుమతి ప్రకారం నడుస్తూ ఉన్న వ్యవహారం కదా. మరి దేని పట్ల నీవు కోపిస్తూ ఉన్నావు? ఎవడికి ఎటువంటి జ్ఞానం ఉన్నదో అదే వాడి జగత్తు. ఎవడి అజ్ఞానం ఎట్లా ఉన్నదో అదే వాడి జగత్తు. దానికి బయట అతడికి ఏమీ లేదు. జ్ఞానికైనా అజ్ఞానికైనా ఇది సమానం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. జ్ఞానికేమో అతడి దృష్టిలో జగత్తు లేదు. ఆ కారణం చేత ఎప్పుడు అతడికి తాను తప్ప అన్యం తోచదు, జగదానుభవ సమయంలో కూడా. అజ్ఞానికి జగదానుభవ సమయంలో తాను ఏమి తలుస్తూ ఉన్నాడో అది తప్పితే తక్కింది ఏది ప్రాప్తించదు అతనికి. అతను అనుకున్నదే జరుగుతున్నది, అంతవరకే చూడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ విషయంలో సమానమే అని చెప్పడం ఆ ఉద్దేశం అది. అర్థమవుతుంది? అర్థమవుతుంది. కాబట్టి ఎవడికి తోచింది వాడు చూస్తున్నాడు తప్పితే తక్కింది వాడికి కనపడడం లేదు కదా. లేదు. వాడికి తోచేదా మారిపోతూ ఉన్నది బోధతోటి. అలా మారేది వాస్తవం ఎట్లా అవుతుంది? అది వస్తువుగా, దాని స్వరూపం అది కాదు, వస్తు స్వరూపం అది కాదు, అది అనుభవం మాత్రమే అని చెప్పడం అవుతూ ఉంది. కాబట్టి మోక్షము అనే మాట ఏమిటి ఇక్కడ? మోక్షం అనే మాటకి అర్థం ఏమిటి ఇక్కడ? మనస్సు నశించడం అనుకోవాలి. అన్యాన్ని దర్శించాలనే కోరిక నశించడమే మోక్షం. అన్యం ఏదో ఉంది, దాన్ని దర్శించాలనే కోరిక మోక్షం కాదు. అన్యత్వం అనే దానితో వ్యవహారం చేయాలి, మరొక వ్యవహారం అనే అనుభూతిని పొందాలి అనుకొని అది తనకు అన్యం కాదని తెలిసి ఉండటము మోక్షమే. అర్థమవుతుందా? జగదనుభవ కాలంలో బంధానుభవం కలుగుతుంది, కానీ జగత్తు ఆత్మకు అన్యం కాదని తెలిసినప్పుడు ఆ బంధం అనుభూతి మాత్రంగా ఉంటుంది, కానీ బంధించదు. అలా కాకుండా జగత్తు తనకు అన్యం కాదని స్పష్టంగా తెలిసి, లేకపోతే ఆ జగత్తును అనుమతించని కాలం ఏదైతే ఉందో అది
బంధము మోక్షము అనే రెండు మాటలకి అతీతమైన వాస్తవ స్థితి, దాని విదేహ స్థితి అని చెప్పి కూడా చెప్తాం మనం. పరమపద స్థితి, కైవల్యము, అనేక మాటలతోటి దాన్ని మనం వర్ణించుకుంటూ ఉంటాం. మోక్ష పర్యంతం అన్న మాటకి అర్థం అది. మనసు మోక్ష పర్యంతము నశించకపోయిండును అన్నదానికి అర్థం ఏంటి? దర్శనేచ్ఛ లేకపోతే దర్శనేచ్ఛ సమయంలో దర్శనేచ్ఛ నశించటం లేదు, దర్శనేచ్ఛ సమయంలో దర్శితమయ్యేది, దర్శనానికి అందుతూ ఉన్నది సర్వము ఆత్మ తప్ప అన్యం కాదని చెప్పి ఎరిగి ఉండటం. ఈ రెండింటి గురించే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? ఆ దర్శన సమయంలో ఏది కనిపిస్తూ ఉన్నదో అది ప్రతిభాస, అదే ప్రాతిభాసిక రూపం. ఇప్పుడు నీకు కనిపిస్తున్నది ఏమిటి? శ్రీధర్ కుమార్ అనే రూపం కనిపిస్తూ ఉన్నది, అది ప్రాతిభాసికం అన్నమాట. మరి అది ఎవరిది? నీ మనస్సు. అది నీవెవరు అని ప్రశ్న వేసుకుంటే మనస్సుకు అతీతమైన వాస్తవ తత్వం ఏదైతే ఉందో అది అది నీవని చెప్పి నీకు తెలిసినప్పుడు మోక్షం అవుతుంది అనమాట. ఇది సంగతి. ఇంకా అంతే గురుగారు ప్రస్తుతానికి. జై శ్రీరామ్. అకారణ శుద్ధ నారాయణ